ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థలు ప్రధాన కార్యాలయాలు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, గౌరవ అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది. ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతిలో అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో విలువైనది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ, ఎల్ఐసి లాంటి 15 బ్యాంకులు, బీమా సంస్థలు ప్రధాన కార్యాలయాలు ఒకేసారి ఒకే చోట కొలువుదీరుతుండటం చాలా అరుదు. ఆర్థిక కేంద్రంగా అమరావతి అవతరిస్తుంది. నేడు పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగు. ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఒకే చోట కొలువుదీరడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపారాలు, లావాదేవీలు వేగంగా పుంజుకుంటాయి. పెట్టుబడిదారులో విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుంది. ఈ ఆర్థిక సంస్థల ఏర్పాట్ల ద్వారా రాజధానికి 1328 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు సుమారు 6500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మాటకు కట్టుబడి 34,915 ఎకరాల భూములు రాష్ట్ర ప్రభుత్వం కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే అమరావతి నగరానికి పునాది. నేడు పునాది వేసింది కేవలం భవనాలే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు పడిన పునాది ఇది. ఈ ఏడాది జనవరిలో విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి గారు 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా దాదాపు 7,50,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కేంద్రం అండతో అమరావతిలో పునర్నిర్మాణం పనులు 1.7 లక్షల కోట్లతో ప్రారంభమయ్యాయి. కర్నూలు జరిగిన సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు 13,429 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా కోపర్తి, ఓరకల్లు పారిశ్రామిక కారిడార్లు ద్వారా వేలాది మందికి ఉపాధికి లభిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీకి కేంద్రం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరానికి 12,500 కోట్లు, అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని సమకూర్చింది. రాష్ట్రంపై ప్రత్యేక అభిమానంతో నిధులు కేటాయిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు డిప్యూటీ సీఎం, జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ప్రజా రాజధాని అమరావతి ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు ఇది ముఖ్యమైన రోజు. 15 బ్యాంకింగ్ మరియు పబ్లిక్ ఇన్సూరెన్స్ సంస్థల ప్రధాన కార్యాలయాలు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమరావతి స్వర్ణ ఆంధ్ర ప్రగతికి కీలకంగా, వికసిత భారత్ నిర్మాణంలో గర్వకార నగరంగా నిలుస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.